ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 28 డిసెంబర్ 2024 శనివారం. స్త్రీ కృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం. తిథి త్రయోదశి రాత్రి 3:52:50 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 10:13:7 వరకు. వర్జం తెల్లవారుజామున 4:05:12 నుండి 5:45:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:45:35 నుండి 8:14:05 వరకు. అమృత గడియలు ఉదయం 11:03:45 నుండి 12:46:43 వరకు. రాహుకాలం ఉదయం 9:31:32 నుండి 10:54:30 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం నందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీకు సలహాలు సూచనలు అవసరమవుతాయి. సంతానములకు సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీకు అంచనాలు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింటి విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింటి విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవడం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ
ఈ వారం కర్కట రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించడానికి అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయవిక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించే అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, కళరంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య, ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు.
తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోటహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వలన అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరమవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రిసెట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోటి వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రిజిస్టర్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీఠాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోటి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు సార్? సార్ నా పేరు శ్రీధర్ సార్. నా గురించే సార్. పుట్టిన తేదీలు చెప్పండి. 04/08/93. 04/08/1993. టైం మార్నింగ్ 8:30. మార్నింగ్ 8:30. ఎక్కడ పుట్టారు? కొత్తూరు. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శ్రీధర్, మీరు ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. సార్. సింహ లగ్నం అంటారు సార్. జాతకరీత్యా ఏంటంటే గురు కుజుల యొక్క స్థితి బాగుంది, బుధ శుక్రుల యొక్క స్థితి బాగుంటాం, చాలా ఆనందమైనటువంటి జీవితం ఉండాలి. అయితే మీ జాతకరీత్యా శని చంద్ర రవిల వలన ఏ పని కూడా కలిసి రాకపోవడం, టాలెంట్ నుండి కూడా అనుకున్నటువంటి ఫలితాన్ని పొందలేకపోవటం, అలాగే పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాల్లో కొంత ఇబ్బందులు ఉండటం, ఇవన్నీ కారణం అవుతున్నాయి.
అందువల్ల శని చంద్ర రవికి పరిహారాలు చేసుకోవాలి. మీరు పొద్దుటే దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. డౌట్ సార్, ఇప్పుడు 2 years అవుతుంది. నేను జాబ్ చేస్తున్నా. వచ్చే జీతం అసలు చాలట్లేదు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. మీరు ఏం చేస్తుంటారు? జాబ్ ఏం చేస్తుంటారు? ఆర్మీ సార్. ఆర్మీ అంటే ఏది, టెక్నికలా నాన్ టెక్నికలా? టెక్నికల్ సార్. టెక్నికల్. ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతం పోస్టింగ్లో ఉన్నారా మామూలుగా, లేకపోతే ఇట్లా సెలవుకి వచ్చారు? లేదు సార్, ఇప్పుడు లీవ్ నుండి ఇస్తున్నాను. ఆన్ డ్యూటీ. ఓకే ఓకే. మీరు శని చంద్ర రవికి శ్లోకాలు చేయండి రెగ్యులర్గా. ఓకే సార్. దానివల్ల మీకు మంచి ఫలితం వస్తుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు శివాత్మిక గురుగారు. శివాత్మిక. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నెల్లూరు. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి గురుగారు. పుట్టిన తేదీ 12/11/2006. 2006. టైం అమ్మా? టైం 1:30 నైట్. 1:30. తెల్లవారితే ఆదివారం అవుతుందా? 12? ఎక్కడ, నెల్లూరులో పుట్టారా లేకపోతే ఎక్కడ? నెల్లూరులోనే గోగులపల్లిలో. చూడండి, పుష్యమి నక్షత్రం 4వ పాదంలో పుట్టావమ్మ నువ్వు, శివాత్మిక. తెలుసా పుష్యమి నక్షత్రం అని? తెలియదు. 4వ పాదం పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి, లగ్నం సింహ లగ్నం అంటారు. ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటిది బుధ మహర్దశ. బుధుడు చాలా బలంగా ఉన్నారు కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మీరు శని రవికి శ్లోకాలు పఠించాలి మీరు రోజు. శని రవి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. శని రవి గురులకి చేయండి రోజు. శని రవి గురులకి చేసుకోవడం వల్ల మీకు మంచి స్థితి లభిస్తుంది. ఏం చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? అంటే ఫార్మడీ చదువుతున్నాను గురుగారు. ఇంకా ఫార్మడీ ఏది? 6 years కోర్సు? 6 years. అయ్యో, అదే ఎలా ఉంటుంది గురుగారు అంటే మా చదువులో? చూడండి, చదువు అనేది చేయండి, నేను చెప్పింది చేయండి, చదువు బాగానే ఉంటుంది. ఫార్మడీకి అయితే లైఫ్ లేదమ్మా. ఓకే. నేను ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడైతే గవర్నమెంట్ లాంచ్ చేసిందో ఆ రోజు నుంచి నేను చూస్తున్నా. రీసెంట్గా ఒక పాప అక్కడెక్కడ అమెరికాలో కూడా ఇబ్బందులు పడుతూ ఏం ఉద్యోగం లేకుండా వచ్చేసింది. అయితే నేను ఏమంటా అంటే దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వండి, దాని మీద బేస్ అవ్వద్దు ఫార్మడీకి. ఓకే, నువ్వు కష్టపడి చదివి అని కాదనట్లా దాని నుంచి మార్చుకోండి ఏదన్నా. ఓకే, ఫార్మడీ పెట్టుకోండి. కావాలంటే ఎంబీఏ చదువుకోండి. ఎంబీఏ చదువుకుంటే మంచి కాలేజ్ నుంచి అప్పుడు నువ్వు ఒక ప్రోడక్ట్ టీంలోకో మార్కెటింగ్ టీంలోకో మారటం వల్ల నీకు లైఫ్ వస్తుంది. లేకపోతే ఇండియాలో 12,000కి 15 ఎవరికి తెలియదమ్మా, గవర్నమెంట్కి కూడా తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, మధ్యలో ఏజెన్సీలు బాగుంటుంది చేసేయండి అంటారు. కానీ చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పొజిషన్ అది. కానీ నీ జాతకరీత్యా యోగాలు ఉన్నాయి కాబట్టి నువ్వు మెల్లగా బయటకు వస్తావు. శని చంద్ర గురులకి, శని రవి గురులకి పరిహారాలు చేసుకోండి. నీ ప్లాన్స్ ఏంటి? అంటే ఫార్మడీ తర్వాత మెడికల్ కోడింగ్ సైడ్ వెళ్దాం వెళ్ళిపోవచ్చు, అలా వెళ్ళొచ్చు. నువ్వు ఫార్మడీ తర్వాత మెడికల్ కోడింగ్, సాస్, ఓకే, ఫార్మస్యూటికల్కి సంబంధించినటువంటి ఫార్మకో విజిలెన్స్, ఇలాంటి దాంట్లో నువ్వు వెళ్ళొచ్చు. ఐపీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఫార్మస్యూటికల్, ఇలాంటి వాటిలో ఉంటుంది. కానీ కోర్లోకి వెళ్తే ఇబ్బంది పడతావు, జాబ్స్ ఉండవు. ఓకే, టెక్నికల్గా పెట్టుకోండి. ఆరోగ్యం గురించి ఆరోగ్యం ఏంటంటే ప్రస్తుతం నడిచేటువంటి దశ బుధ కుజులు కలిసినటువంటి దశ కాబట్టి కొంత ఆడపిల్లకి వచ్చేటువంటి గైనిక్ అండ్ హార్మోన్ ఇష్యూస్తో పాటుగా ఎలర్జీస్ ఉంటాయి. స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీస్ ఇలాంటివి ఉంటాయి. అవును గురుగారు, అంటే స్కిన్ ఎలర్జీ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా వైట్ ప్యాచెస్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టెన్షన్ తీసుకోకు. స్కిన్ ఎలర్జీస్కి మెడిసిన్ లేదు, మనం టెన్షన్ తీసుకోకుండా ఉంటేనే మెడిసిన్ అది. ధన్యవాదాలు. మంచిదమ్మా, శుభం. విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్ ఉరవకొండ సార్, మాది అనంతపురం జిల్లా. చెప్పండి మీ పేరు. నా పేరు రమేష్ సార్. ఎవరి గురించి తెలుసుకోవాలి రమేష్ గారు మీరు? మా కూతురు గురించి సార్. కూతురి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. లిఖిత సార్ కూతురు పేరు. లిఖిత. అమ్మాయి వచ్చేసి ఆగస్టు 12వ తారీఖు 2009లో పుట్టింది సార్. టైం అండి? టైం వచ్చేసి సాయంకాలం 4:25 సార్. ఎక్కడ? ఉరవకొండేనా? అనంతపూర్ సార్. అశ్విని నక్షత్రం 3వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. సార్. మేషరాశి అంటారు, లగ్నం ధనుర్ లగ్నం అండి. ఓకే, పాప జాతకరీత్యా ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుందండి. అయితే ఈ అమ్మాయి జాతకరీత్యా ఏంటంటే అమ్మ చంద్రుడు యొక్క స్థితిగతుల వల్ల కొంత ఏకాగ్రత లోపిస్తుంది. చిన్నపిల్ల తత్వం ఎక్కువగా ఉంటుంది, స్థిరంగా ఉండవు ఆలోచనలు, దానివల్ల చదువులు అనుకున్న ఫలితాలు రాకపోవడం జరుగుతుంది. అలాగే రవి స్థితి వలన, కేతు వలన, శుక్రగ్రహానికి పాపకత్రి యోగం ఏర్పడటం వలన కొంత
తలనొప్పి కానీ మైగ్రేన్ కానీ కంటి సమస్యలు ఉండడానికి కారణం అవుతుంది. తద్వారా చదువులో అనుకున్న ఫలితాలు రావడం లేదు. కావున మీరు చంద్ర కుజ రవికేతువుకి పరిహారాలు చేయించండి. చంద్ర కుజ రవికేతువుకి పరిహారాలు చేయడం వల్ల అమ్మాయికి మార్పు వస్తుంది, చదువులో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ అదే సార్ అమ్మాయి చదువు గురించి ఇప్పుడు 10th క్లాస్ ఉంది సార్. ఆ అమ్మాయి చదువు గురించి అడుగుదామనేసి. ఎలా చదువుతుంది ఇప్పుడు సార్? అదే మతి మరపు ఉంది. చంద్రుడు కుజుడు రవికేతు శ్లోకాలు పఠించమని చెప్పండి. ఏకాగ్రత పెరుగుతుంది, చక్కగా చదువుకుంటుంది, టెన్షన్ పడద్దు. సరేనా? ఇంకో కూతురు సార్, ఇంకో కూతురు వచ్చేసి పేరు వచ్చేసి పూజిత. ఆమె వచ్చేసి నవంబర్ 20వ తారీఖు పుట్టింది సార్. 20 నవంబర్ 20, 2011 సార్. 11 టైం అండి? అది సాయంత్రం రాత్రి 9:29 సార్. ఆదివారం. అనంతపూర్ అనే అమ్మాయి కూడా. ఈ అమ్మాయి కళ్యాణ్ దుర్గం సార్. చూడండి, అమ్మాయి ఉత్తర ఫల్గుని నక్షత్రం 2వ పాదం కన్యా రాశిలో పుట్టిందండి. లగ్నం మిథున లగ్నం. ఈ పాప జాతకరీత్యా ప్రస్తుతం చంద్ర మహాదశ నడుస్తుంది. కొద్దిగా ఈ అమ్మాయి జాతకంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయండి. తప్పనిసరిగా మీరు కుజ శని బుధ రాహులకి జపాలు చేయించుకోవాలి కంపల్సరీ. ఓకే, కొద్దిగా చికాకుగా ఉంటుంది కొంత లైఫ్. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ నేను చెప్పిన పరిహారాలు ఫాలో అవ్వండి, తప్పనిసరిగా బాగుంటుంది. ఓకే, జయగురుత్ అండి. సమస్య పరిష్కారంలో మరొక కాలాలైన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, ఎవరిని తెలుసుకోవాలి మీరు? మా అబ్బాయి కొరకు అండి. మీ అబ్బాయి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. మా అబ్బాయి పేరు దినేష్ అండి. దినేష్. ఓకే. పుట్టిన డేట్ 16/1/2013. టైం అమ్మా? టైం సాయంత్రం 4:16 నిమిషాలు. 4:16 ఎక్కడ పుట్టారు? పాడారండి. అమ్మ చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరవై ప్రకారం పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం మిథున లగ్నం మీన రాశి అవుతుంది. అయితే బాబు జాతకరీత్యా ఏంటంటే కుజ రవి బుధులు యొక్క స్థితి వలన కొద్దిగా మొండితనం ఉంటాము, ఇమ్యూనిటీ రోగ నిరోధశక్తి తక్కువగా ఉంటాము, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అందువల్ల మీరు కుజ రవి బుధులకి శనికి ఏదైనా పరిహారం చేయించండి. శ్లోకాలు పఠించడం అలవాటు చేయండి, ఒకసారి జపాలు చేయించడం వల్ల మార్పు వస్తుంది. లేకపోతే అబ్బాయి మాట ఎండు కోపం ఎక్కువగా ఉంటాడు, చికాకుగా ఉంటాడు. అదే అబ్బాయి చదువు విషయమని అట్లా చదువుకోవడం కోసం కొంచెం బాగా ఇబ్బంది పెట్టేస్తాండి. మీరు అన్నట్టు అన్ని మొండితనంగా. అవును, ఈ మొండితనం పోవడానికే పరిహారాలు చేసుకోవాలి. ఇవి కొద్దిగా డబ్బు ఉందాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే తరచుగా ఈ అబ్బాయికి దెబ్బలు తగలడానికి కూడా కారణం సైకిల్ మించి కింద పట్టడం, ఆడుకుంటూ కింద పట్టడం అని జరుగుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ 25 నవంబర్ తర్వాత, వచ్చే సంవత్సరం నవంబర్ తర్వాత మళ్ళీ చిన్నపాటి దెబ్బలు ఉన్నాయి, కొద్దిగా యాక్సిడెంట్ లాంటివి చూపిస్తుంది. దానికోసం శని రవి కుజ బుధులకి పరిహారాలు చేయించండి. భయపడాల్సింది ఏం లేదు, ఆయుష్ బలంగా ఉంది, ఆయుర్ధం బలంగా ఉంది జాతకరీత్యా. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, అంతా బాగుంటుంది. సరే, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. అయ్యా, ఎవరు తెలుసుకోవాలి మీరు? అయ్యా, నా గురించి సార్. పుట్టిన తేదీరాలు చెప్పండి. మీ పేరు? నా పేరు రవికుమార్ అండి. అర్ధరాత్రి 12:20 అండి. 16 డిసెంబర్ 63. 15 అర్ధరాత్ర 16 అర్ధరాత్ర? 16 అర్ధరాత్రి గురువు గారు. అంటే తెల్లవారితే 17 అవుతుంది, మంగళవారం తెల్లవారితే. అంటే అది 16 అర్ధరాత్రి 12 ఒంటిగంట మధ్యలో చెప్పారు మదర్. అవును, అప్పుడు అదే అవుతుంది కదా, తెల్లవారితే 10. ఎక్కడ పుట్టారండి మీరు? అయ్యా, మీరు ఎక్కడ పుట్టారండి? నరకపుడదామండి, విజయనగరం జిల్లా. మూలా నక్షత్రం 3వ పాదం, రాశి వచ్చేసి ధనుసు రాశి, లగ్నం కన్యా లగ్నం. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహర్దశ అండి. మీ జాతకరీత్యా ఏంటంటే బుధ శుక్రుల యొక్క స్థితి కలయిక చాలా మంచిది. దానివల్ల తెలివితేటలు ఉంటాయి, దైవశక్తి బాగా పనిచేస్తుంది, అనుష్ఠానానికి మంచిది. అయితే లౌకికమైన విషయాలకి 0. ఇది సన్యాస యోగం అనమాట. అంటే మీరు అమ్మవారిని ధ్యానం చేస్తూ అమ్మవారి సాధన చేస్తే అమ్మవారు మీకు ప్రత్యక్షం అవుతుందని జాతకం సూచిస్తుంది. ఓకే, అయితే మనకి ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తాయంటే కుజ బుధులు కలయిక మనకి ఇబ్బంది. తర్వాత 4వ ఇంట్లో రవి మనకి మంచిది కాదు. అంటే సుఖయోగాలు తక్కువగా ఉంటాయి, బంధుమిత్రుల నుంచి మోసగించబట్టాలు జరుగుతాయి, మనకి ఏది కూడా చికాకుగా ఉంటుంది. 2017 జూన్ నుంచి మనకి అన్ని ప్రతికూలంగా నడుస్తూ ఉంటాయి. అయితే మీరు శని రవి కుజ కేతువుకి శ్లోకాలు పఠించడము, అధికారం ఉంటే మంత్రం నేర్చుకుని జపాలు చేసుకుంటే మంచిది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. డౌట్ ఇంకేం లేదంటే 2019లో
2019 అక్టోబర్ నెల అండి. ఉమ్, నాకు ఈ కరోనా ఎఫెక్ట్ అయ్యి ఉమ్. అది క్లియర్ అయిన తర్వాత పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చింది. అయ్యో. ఉమ్. 2019 అక్టోబర్ ఇప్పుడు ఎలా ఉందండి మీ మొబిలిటీ ఎలా ఉంది ఇప్పుడు మీకు మొబిలిటీ? మొబిలిటీ కొంచెం పర్వాలేదండి, నడవగలుగుతున్నాం కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేకపోయింది. ఓకే అండి. చూడండి సార్, శని రవి కుజ కేతు శ్లోకాలు పఠించిన రోజు. శని రవి కుజ కేతు. అలాగే తర్వాత డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోండి. మీకు మార్పు అనేది గ్యారంటీగా వస్తుంది. ఈ డిసెంబర్ తర్వాత మార్పు వస్తుంది కొంత సంతోషం, ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా టాబ్లెట్ 10 mg వేసుకుంటున్నారు అనుకోండి, డాక్టర్ గారు 5 mg చేస్తారు. సపోజ్ మొబిలిటీ ఆయుర్వేదం మెడిసిన్ వాడుతున్నాను. చూడండి, ఈ రోజుల్లో ఆయుర్వేదం ఎంతవరకు కూడా చూసుకోండి, ఎందుకంటే దానివల్ల లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఆయుర్వేదికం కరెక్ట్గా చెప్పాలంటే పూర్వకాలం ఉన్నటువంటి ఇవి లేవు, ఏదో కలిపేస్తున్నారు. కాబట్టి నేను ఎక్కువగా చూస్తున్నాను ఆయుర్వేదం రెగ్యులర్ వారికి టాక్సిసిటీ, లివర్ టాక్సిసిటీ, లెడ్ అక్యూములేషన్ ఎక్కువ అవటం వల్ల ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. అందువల్ల వాడద్దని నేను చెప్పను. ఇంగ్లీష్ మెడిసిన్ని చేసుకుంటూ ఇది చూసుకుంటూ వెళ్ళండి. ఓకే, మంచిదండి. శుభమండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్తే గురువు గారు, నా పేరు బాలాంజనేయులు. బాలాంజనేయులు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మొలగవల్లి విలేజ్, కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్ట్. ఎవరి గురించి తెలుసుకోవాలి బాలాంజనేయులు? నువ్వు నా గురించి తెలుసుకున్నాను. మా పుట్టిన తేడాలు చెప్పండి. 04/6/2004. టైం బాబు? టైం మార్నింగ్ 5 o'clock. ఎక్కడ పుట్టారు? మొలగవల్లిలో. చూడు బాబు, నువ్వు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మూలా నక్షత్రం 1వ పాదంలో జన్మించావు. మూలా నక్షత్రం 1వ పాదంలో జన్మించావు. ధనుసు రాశి అంటారు, లగ్నం వృషభ లగ్నం. మీ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి శుక్ర మహాదశ, శుక్రుడు చాలా బలంగా ఉండటం నీ అదృష్టం. తర్వాత శని స్థితి, బుధుడు, రవి, శుక్రులు బాగున్నారు కాబట్టి మంచి ఉన్నత స్థితి, మంచి స్థితి లభిస్తుంది. జాగ్రత్తగా ఎదగడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే నీ మూర్ఖత్వమే నేను ఇబ్బంది పెడుతుంది. అంటే చాలా స్టబన్గా ఉంటావు, చెప్పిన మాట వినకపోవడం జరుగుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే పితృసౌఖ్యం, పిత్రాజితం బలహీనంగా ఉంది, తండ్రి యొక్క సపోర్ట్లు ఇవన్నీ చూపిస్తున్నాయి. దానికి కానీ మీరు కుజ, రాహు, చంద్రుడికి పరిహారాలు చేయాలి. కుజ, రాహు, చంద్రుడికి చేయాలి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పు బాలాంజనేయులు? అది కాలేజీకి వెళ్ళట్లేదు స్వామి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా బీటెక్. ఎందుకు వెళ్ళట్లా? వెళ్ళాలని లేదు, ఏవో వేరే థాట్స్ వస్తున్నాయి మొత్తం. అది చెప్పా, డిప్రెషన్లో ఉన్నావు నువ్వు అని చెప్పాను కదా. జాగ్రత్త తీసుకుని డాక్టర్ని జనరల్ సలహాలు తీసుకో. నేను చెప్పిన శ్లోకాలు పఠించండి, డెఫినెట్గా మంచిది అవుతుంది. నాన్నగారు ఏం చేస్తారు? ఫార్మర్ ఇస్తాను. మరి నాన్నగారిని అంత ఇబ్బంది పెట్టకూడదు కదా, ఎంతో కష్టపడితే కానీ మనకి పంట రాదు చేతికి, అర్థమైందా? మళ్ళీ ఇయర్ వెయిట్ చేద్దాం అనుకున్నా స్వామి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి జాయిన్ అవుదాం అనుకున్నా. నేను చెప్పింది చేయమ్మా, సెట్ అయిపోద్ది, ఏం కాదు. ఇప్పుడు ఇయర్ ఎగ్జామ్స్ ఎన్నో కూడా రాయి వెళ్ళి. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టరే కదా నీది, అయిపోయింది. ఫస్ట్ సెమిస్టర్ అయిందా? ఇప్పుడు నడుస్తుంది కదా. నువ్వు నేను చెప్పిన శ్లోకాలు చేసుకుని రాయి, ఏదో రాయి, తప్పినా కానీ పర్లేదు, పాస్ అవుతావు. నువ్వు మంచి జాతకం, నీకు మంచి ఉద్యోగం వస్తుంది, గొప్పడదు. కానీ డిప్రెషన్ చాలా మూర్ఖుడివి నువ్వు, అది ఎవరి మాట ఏమో, అది కరెక్ట్ చేసుకో. అవును స్వామి, ఏవేవి పాటించాలి స్వామి? అమ్మా, కుజుడు, రాహువు, చంద్రుడు. మా పేరెంట్స్ ఎట్లా ఉంటుంది స్వామి, నా తరఫు నుంచి నువ్వే సతాయిస్తుంటే ఇంకా పేరెంట్స్కి బాగుండేది ఉంది. ఫీజు కట్టుంటాడు నాన్నగారు, కష్టపడి వచ్చిన పంటతో, లేదా అప్పు చేసో ఏదో కట్టుంటాడు, నువ్వే వెళ్ళట్లేదు. ఆయన నిద్ర ఎక్కడ పడుతుంది? పొలానికి వెళ్ళినా నువ్వే కారణం అవుతున్నావు. అందుకని ఫస్ట్ నువ్వు చదువుకో, మీ అమ్మ నాన్నకి బాగుంటుంది. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 15 ఉంటుంది. ఏమేస్తారు? వరేస్తారా? ఉల్లిపాయలు ఎక్కువ పండుతాయి కదా ఇటువైపు, ఏమేస్తారు? మా సైడ్ బెంగాల్ గ్రామ్ వేస్తారు. బెంగాల్ గ్రామ్ వేస్తారు. ఓకే ఓకే ఓకే, మీకు మంచి స్థితి ఉంది, గొప్పవాడు అవుతావు. ఓకే, నాన్నగారిని అమ్మని ఇబ్బంది పెట్టకు. ఓకే, నేను చెప్పిన పరిహారాలు చేయించుకోండి, రోజు శ్లోకాలు చేయి, దత్తాత్రేయ స్వామిని దర్శించు, డెఫినెట్గా సక్సెస్ అయిపోతావు. సరేనా? ఫస్ట్ సెమే కదా, ఎందుకని ఫస్ట్ సెమ్ మధ్యలో ఇబ్బంది పడ్డా? రాయలేదేంటి మధ్యలో? లేదు స్వామి, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాక ఫస్ట్ 15 days వెళ్ళా, ఇంకా అప్పటి నుంచి వెళ్ళట్లేదు స్వామి కాలేజ్. ఎన్నాళ్ళు అయింది వెళ్ళక? 2 months అవుతుంది స్వామి. అలాగా నువ్వు ఎప్పుడో ఈ పాటికి నువ్వు 3rd year లో ఉండాలి కదా, ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? 2004 కదా నువ్వు? 2004 అంటే నేను రెగ్యులర్ గానే మామూలు, ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది నాది. లేట్ గా జాయిన్ అయ్యావు స్కూల్స్ లో? అవునవును. 2004 అంటే ఈ పాటికల్లా ఫైనల్ ఇయర్ 4-1 రాస్తుంటారు. సరే, ఇప్పుడు నేను చెప్పి చదువుకుని రోజు శ్లోకాలు చేయి, నీకు కలిసి వస్తుంది, బాగుంటుంది. ఓకే ఓకే, డిప్రెషన్లో ఉన్నావు, అది తీసేసుకోవాలి, ఫస్ట్ బయటికి రావాలి. ఓకే,
ఓకే స్వామి. బద్ధకం ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది నీ జాతకరీత్యా. వాటికి పరిహారం నేను చెప్పించా. ఎందుకంటే నీ జాతకంలో మంచి రాజయోగాలు, ఉన్నత స్థితి యోగాలు ఉన్నాయి. సరేనా? ఓకే స్వామి. జయగురత్త అమ్మ, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. జై గుప్త, నమస్కారం అండి. అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శకుంతల అండి, అమ్మ. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మ, ఎవరు గురించి తెలుసుకోవాలి శకుంతల గారు మీరు? మా పాప గురించి. పాప పేరు? షణ్ముఖి అండి. షణ్ముఖి. అవునండి. పుట్టిన తేదీలు ఇవ్వండి షణ్ముఖివి. 25/5/86 అండి. 1986. అవునండి. టైం అమ్మా? పొద్దుట 8:24. పుట్టిన ప్లేస్ మచిలీపట్నం అండి. మచిలీపట్నం. రోజు చూస్తుంటారండి మా ప్రోగ్రామ్? రోజు చూస్తుంటామండి, మీరు మాకు బాగా సుపరిచితులండి. మంచిదండి, రోజు ప్రోగ్రామ్ చూస్తుంటాం. మంచిదమ్మా. చూడమ్మా, ఇప్పుడు పాపది నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి, పాప లైఫ్ బాగుంటుంది. మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం హస్త నక్షత్రం, 2వ పాదం, కన్యా రాశి, లగ్నం మిథున లగ్నం. మిథున లగ్నానికి శుక్రుడు లగ్నం ముందు ఉన్నారు. తర్వాత బుధ శుక్రుల యొక్క స్థితి చాలా బలంగా ఉంది. గురుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. పెళ్లి కాకపోవడానికి ఈ జాతకానికి కారణం జ్యోతిష్యులు ఎవరైతే మ్యాచ్ మేకింగ్ చూస్తారో వాళ్ళు తప్పిదమండి, హ్యూమన్ ఎర్రర్ అంటారు. ఎందుకంటే అమ్మాయి జాతకంలో సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్ అండి. 100% హ్యూమన్ ఎర్రర్ అండి, మానవ తప్పిదం అంతే. ఇప్పుడు 7 కుజుడు ఉంటే ఏమవుతుందండి? ఏం కాదు. ఇప్పుడు మీరు ఇచ్చారు మ్యాచ్ మేకింగ్, అబ్బాయి వాళ్ళు సగం నాలెడ్జ్ ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరైనా చూసి ఉండవచ్చు. ఈ అమ్మాయి జాతకం చాలా బాగుంది, కానీ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే హ్యూమన్ ఎర్రర్. నాలంటి వాడు అమ్మో అమ్మాయి కుజు దోషం ఉంది, నాగ దోషం ఉంది, ఆ దోషం భయపెట్టేస్తే అయిపోయాయి. ఇంకా అందరికీ అది అలవాటు అయిపోయింది. జ్యోతిష్యం అనేది ఇప్పుడు మన డాక్టర్ గారు ఉన్నారనుకోండి, డాక్టర్ ఏళ్ళు చూపించుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, దానికి ఒక యూనివర్సిటీస్ ఉన్నాయి. జ్యోతిష్యానికి ఏమవుతుంది, ప్రతి ఒక్కరు చెప్పచ్చు. దానికి ఒక ప్రామాణికత తెలియదు కదా, అందువల్ల భయం పెట్టేసి ఆడపిల్లల్ని పాడు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఇలా జరగడానికి గల కారణాలు అనుకున్నట్టు అదృష్టం తక్కువగా ఉందంటానికి కారణం తండ్రి స్థానం, తండ్రి సౌఖ్యాలు తక్కువగా ఉన్నాయి. దానికి కారణం శని కేతు యొక్క పాపకత్రి యోగం, శనీశ్వరుడికి కుజకేతు యొక్క పాపకత్రి యోగం, ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కావున కుజ శని రవికి శ్లోకాలు పఠించమని చెప్పండి. పాప ఎక్కడే ఉందండి, ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేయట్లేదండి, జాబ్ కూడా రాలేదు. ముందే ఏదో చిన్న దాంట్లో చేసేది, కానీ వాళ్ళు విజయవాడకి వెళ్ళిపోయారు, ఆ కంపెనీ మార్చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? హైదరాబాద్ లో. హైదరాబాద్ అండి. ఓకే. ఏం చదువుకున్నారు ఈవిడ? బీటెక్ ఐటీ చేస్తుందండి. బీటెక్ ఐటీ చాలా కాలమే ఉంటుంది కదా. ఓకే, ఒకటమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి గడే నడుస్తుంది కంటిన్యూగా. ఒకటి కుజశని రవికి శ్లోకాలు పఠించమని చెప్పండి. పూజలు అయితే నాకు తెలిసి ఎన్నో చేస్తుంటారు. 86లో పుట్టిందంటే లెక్కలు లక్షలు ఖర్చు పెట్టుంటారు. ఒకటి. తర్వాత దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి గానగాపూర్. మొన్న కుర్వాపురం కూడా వెళ్ళొచ్చామండి, చాలా సార్లు వెళ్ళొచ్చున్నాం. మంచిది. గానగాపూర్ వెళ్ళారా? గానగాపూర్ చాలా రోజులు అయింది, అంటే కుర్వాపురం దగ్గర అని చెప్పి కుర్వాపురం మంచిది. ఒకసారి గానగాపూర్ వెళ్ళి ఔదుంబ వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణలు చేయండి. అంటే పౌర్ణమి రోజు వెళ్ళకండి, విడి రోజుల్లోనే వెళ్ళండి. ఓకే, స్వామిని దర్శనం చేసుకోండి, ఔదుంబ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి. నదిలో అందరు చెప్తారు బట్టలు అలా వచ్చి పాడు చేయొద్దు, నదిని పాడు చేయొద్దు ఎవరు దయచేసి. శని కుజ రవికి శ్లోకాలు చేయమని చెప్పండి. జాబ్ అయితే చేయమని చెప్పండి అమ్మ, మంచి సంబంధం వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గురు చరిత్ర కూడా చదువుతుందండి. పర్లేదు, కానీ కర్మలు పోవాలి కదా. కర్మలు పోవాలంటే కర్మని సూచించే శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం మాత్రమే. దానికి సంబంధించిన పరిహారాలు చేయాలి. కుజ శని రవికి అమ్మమ్మ ఇవి చాలమ్మా, చాలా నెక్స్ట్ ముహూర్తాలకి డెఫినెట్గా పెళ్ళి అవుతుంది, చేయండి. అంటే ఏం లేదండి, మా అబ్బాయికి కూడాను పిల్లలకి మ్యారేజ్ లేట్ అయిపోయి నాకు టెన్షన్ ఎక్కువైపోతుందండి. అంటే అదేనమ్మా, సెటిల్మెంట్ ఒకటి, జాబ్ లేకపోతే పెళ్లిళ్ళు అవ్వట్లేదు. మధ్యాహ్నం సంబంధాలు చూసారా మీరు? లాస్ట్ 1 month 6 months లాస్ట్ మీరు చెప్పింది కరెక్ట్ అండి. 1-2 months క్రితం ఒకటి చూసామండి. వాళ్ళు మీరు చెప్పినట్టే 7th house లో కుజుడు ఉన్నాడు, అమ్మాయిని చేసుకున్న అబ్బాయికి చాలా ఇది జరుగుద్ది, డ్యామేజ్ జరుగుద్ది అబ్బాయికి అని చెప్పి వదిలేసుకున్నారండి. అంతేనమ్మా. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది తెలుసు, ఇంకో 10 ఏళ్ళు అయ్యాక జ్యోతిష్యం ఎవరు చూపించరు, డేట్ ఆఫ్ బర్త్ రాయరు ఆడపిల్లకి. ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ 60-70 ఏళ్ల క్రితం ఉందట. ఓకే, మా గురుగారు చెప్పేవాళ్ళు. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, పెళ్లి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ రాసేవాళ్ళు కాదు. ఎందుకని అన్ని దోషాలు ఆపాదిస్తారు ఆడపిల్లకి, అందుకని పెళ్లి కాదు. ఇప్పుడు కూడా అలానే అయిపోయింది. 7 కుజుడు ఉంటే ఏమవుతుంది, ఏం కాదు అసలు. అది హ్యూమన్ ఎర్రర్ అంటారు, మానవ తప్పిదం. నేను చాలామంది చెప్తానమ్మా, మ్యారేజ్ లైఫ్లు పాడైపోయేది కానీ మ్యారేజ్ డిలే అవ్వడానికి జ్యోతిష్యులే కారణం. తర్వాత జ్యోతిష్యం నాకు వచ్చి అనుకునేటువంటి ప్రతి ఒక్క ఫ్యామిలీలో చూసేవాళ్ళు కూడా కారణం అవుతారు. నేను ఎందుకు మాకు రెగ్యులర్గా ఎప్పుడు వస్తారు, 12-13 ఏళ్ళు వస్తుంటారు. కొద్దిగా మంచిగా మ్యాచ్ బాగుంది, అబ్బాయి చాలా జాగ్రత్తగా ఉంది, అన్ని రకాలు సెట్ చేసి పెడితే వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారు. ఒక ఆయన వచ్చి చూసి ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇస్తే వాళ్ళ మామగారు ఇబ్బంది పెడతారని చెప్పారట. అంతే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంక అప్పటి నుంచి నేను మ్యాచ్ మేకింగ్ చూడటం మానేసా పూర్తిగా.
ఎందుకని మనకు అసలు అత్తగారు మామగారు ఇబ్బంది పెడతారని అమ్మాయి జాతకం ఎలా తెలుస్తుంది అసలు? అన్నీ బాగున్నప్పుడు చూసుకోవాలి కదా. అంటే ఎవరో వచ్చి చెప్పారని చెప్పి నమ్మేసి బాధపడుతుంటారు, భయపడుతుంటారు. భయపడటం అనేది తప్పు నేను కాను. ఆ భయం అనేది ఎక్కడి నుంచి రావాలి? కరెక్ట్ క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్ ఉండి మంచి ఫలితాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తే పర్లేదు. ఎవరో ఇంటికి వచ్చారు చూడటానికి, వాళ్ళు చెప్పిందాన్ని నమ్మేస్తే ఎట్లాగా? ఇప్పుడు మ్యాచ్ మేకింగ్లో కూడా ఏమవుతుంది, మన మ్యాట్రిమోనీలో పెళ్ళిళ్ళ పారాయల దగ్గర వాళ్ళ దగ్గర ప్యాకేజ్ ఉంటుంది, వేస్తారు. 100కి 120% కరెక్ట్ అంటాడు. 100కి 120% ఎలా కరెక్ట్ అవుతుంది? 100 దాటది ఎవరికి? పాయింట్లు చూస్తున్నారండి వాళ్ళు. మెయిన్ ఏంటంటే ఈ పాయింట్లు చూడటం, ఈ కుజుడు ఉండటం, ఇదే చెప్తారు. అసలు ఏం లేదమ్మా, ఏం లేదు. నేను మాట చెప్తాను. నేను చెప్పిన శ్లోకాలు చేయమనండి, గానగపూర్ వెళ్ళరండి, ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయిపోమని చెప్పండి. చాలా ధన్యవాదాలు గురువు గారు. మంచిది. మీ అబ్బాయి ఏదో అన్నారు? ఫిబ్రవరి 24 అండి. ఒకటి ఫిబ్రవరి 24, 82 అండి. టైం అమ్మా? టైము అంటే 23 అర్ధరాత్రి 12:45 అండి. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? కూడా మచిలీపట్నమేనా? మచిలీపట్నం అండి. ఈ బాబు వచ్చేసి శతభిష నక్షత్రం 2వ పాదం. అవునండి, శతభిష 2వ పాదం. కుంభరాశి, లగ్నం వృశ్చిక లగ్నం. అవును గురువు గారు. ఈ బాబు జాతకంలో అండి శని కుజులు లాభస్థానంలో ఉన్నారు. శని కుజులు లాభంలో ఉంటే చాలా మంచిది, స్కిల్ఫుల్ పర్సన్ అవుతారు. తర్వాత ఈ బాబు జాతకంలో మెయిన్ బలహీనత ఏంటంటే బుధుడు శుక్రుల కలయిక. బుధ శుక్రుల కలయిక ఈ జాతకానికి క్షీణచంద్రుడు అవటం వల్ల సన్యాసి యోగాలు ఉంటాయి. మ్యారేజ్ అవుతుంది, డిలే అవుతుందని చూపిస్తుంది. తర్వాత మెయిన్ ఈ బాబు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటమ్మా, చంద్ర బుధ కుజులకి శ్లోకాలు పఠించాలి. చంద్ర బుధ కుజులకి శ్లోకాలు పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. ఈ అబ్బాయి డౌట్లు ఏంటి? ఏం చేస్తుంటాడు ఈ అబ్బాయి? సాఫ్ట్వేర్ చేస్తున్నాడండి, జాబ్ చేస్తున్నాడు. కానీ అందరూ చాలా బాధపడుతున్నారంటండి మ్యారేజ్ కానందుకు. అసలు ఎన్ని మాటలు అంటున్నారంటండి, చాలా బాధపడతాడు పిల్లాడు. అవును, ఏం లేదమ్మా, అవుతుంది, ఏం కాదు. అట్లీస్ట్ ఈ ట్రై చేయండి, అంత క్లియర్ అవుతాయి మీకు అన్ని. ఓకే, మంచిది. సో సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే గురూజీ. అమ్మా మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు నాగేశ్వరి సార్. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా నువ్వు? నా గురించి అమ్మా తెలుసుకోవాలి. పుట్టిన తేదీలు చెప్పండి. సెప్టెంబర్ 3, 1998. 98. టైం అమ్మా? సాయంత్రం 6:45 గురూజీ. 6:45. ఎక్కడ పుట్టారు నాగేశ్వరి గారు? కర్నూలులో సార్. చూడమ్మా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. తెలుసా? తెలుసండి. తెలీదా? తెలీదండి. ఓకే. నేను ఈ ప్రోగ్రామ్ మీకు చూస్తుంటారా, ఎవరైనా చెప్పారా? చూస్తుంటామండి మేము. సరే, మంచిది. అయితే నక్షత్రం అనేది ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం. నక్షత్రం ప్రధానం, అర్థమైందమ్మా? ఒకటి. తర్వాత లగ్నం కుంభలగ్నం. చాలా ఇది కంపల్సరీ తెలుసుకోవాలి. లగ్నాన్ని బట్టి మనకు ఫలితాలు ఉంటాయి. రాశి మకర రాశి అవుతుంది. మీ జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న దశ రాహు మహర్దశ. అయితే గురుడు బలంగా ఉన్నారు, శుక్రుడు బాగున్నారు, శని స్థితి బాగుంది. అయితే మనకి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ప్రస్తుతం నడిచేటువంటి రాహు శుక్రుడితో కలవటం వలన, రవి రాహుల కలయిక ఏదైతే ఉందో మనకి కొంత ఎమోషనల్ స్ట్రెస్, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. పెళ్ళి అనేది జరిగితే కనుక కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొద్దిగా ఇనిషియల్గా దగ్గర దాకా వచ్చి మ్యాచ్లు క్యాన్సిల్ అవడం, తర్వాత పెళ్ళి అయ్యాక చికాకు ఉండడం, ఇలాంటివి జరుగుతాయి. తర్వాత మీ జాతకరీత్యా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కుజ బుధ రాహు శని. కుజ బుధ రాహు శని అనేటువంటి శ్లోకాలు రోజు పఠిస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం గురించి. ఏం చదువుకున్నారు మీరు? బీఈడీ అయిపోయింది గురించి. బీఈడీ రాస్తున్నారు? గవర్నమెంట్ జాబ్స్? ఇంతకు ముందు తెలంగాణ డిఎస్సి రాశాను గురించి, 2 మార్కులు పోయింది. ఇప్పుడు కూడా అది గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ప్రయత్నం చేయండి గట్టిగా. సరే గురు. ఓకే, నేను చెప్పే కుజ బుధ రాహు శని శ్లోకాలు పఠించండి. నాకు ఇంతకు ముందు సెప్టెంబర్ 3, 2023లో పెళ్ళైంది గురించి. 5 నెలలకే భర్త చనిపోయాడు. నేను చెప్పా కదా పెళ్ళి అయితే ఇబ్బంది అన్నాను, చూసా? పెళ్లిలో ఇబ్బందులు ఉన్నాయి, దానికి కారణాలు ఇవే. అదే మళ్ళీ పెళ్ళైంది గురించి. అయ్యా, పెళ్ళై నెల అయ్యింది. కొంచెం ఆర్థిక ఇబ్బందులు, అప్పులు. అరే, ఏం చేస్తారు మీ నాన్నగారు? వ్యవసాయం పని గురించి. మళ్ళీ రెండోసారి కూడా కట్నం ఇచ్చి ఉంటారు గ్యారంటీగా. చెప్తున్నా, తల్లిదండ్రులు ఎక్కడ తప్పు చేస్తారు? నువ్వు 90 అమ్మాయి ఒకసారి దెబ్బతిన్నప్పుడు వెంటనే పెళ్లి చేయకూడదు. నీకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ప్రయత్నం చేయ గట్టిగా. అలా అని చెప్పి మళ్ళీ సంతానానికి అన్ని ఎళ్ళకు. ఇప్పుడు అర్థమైందా? నీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కుజబుధ రాహు శని శ్లోకాలు పఠించాలి. ఓకే, దుర్గమ్మ వారిని ఆరాధించండి. మీరు గద్వాలంటే మీకు ఆలంపూర్ దగ్గరే కదా, వెళ్తుంటావా ఎప్పుడన్నామా? అక్కడ చండీ హోమం చేస్తుంటారు కదా, లోక కళ్యాణార్థం చేస్తుంటారు, పాల్గొనండి. ఇప్పుడు ఎంత 1500 ఎంత ఉంటుంది ఫీజు. ఓకే, మీరు మీ వారు పాల్గొనండి, అమ్మవారిని గట్టిగా ఆరాధించండి, మంచి ఫలితాలు వస్తాయి. సరే, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది పక్కా.
సరే గురుజీ. జయగురుతం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు వెంకట కృష్ణారావు, ముంబై నుంచి మాట్లాడుతున్నాను. ముంబై. పుట్టిన వివరాలు చెప్పండి. 9/5/1986. టైం బాబు? రేత్రి 11:45 నిమిషాలు. ఎక్కడ పుట్టారు? ముంబైలోనే. 9 మే 1986 రాత్రి 11:45. కృతికా నక్షత్రం 3వ పాదం అవుతుంది. రాశి వృషభ రాశి, లగ్నం మకర లగ్నం అండి. ఓకే, ఈ జాతకునికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ మనం చూసుకున్నట్టయితే గురు మహర్దశ 2023 డిసెంబర్ నుంచి నడుస్తుంది. 23 డిసెంబర్ నుండి మనకి ఖర్చులు ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. ఏదో తెలియనటువంటి ఆందోళన, చికాకులు ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కుజుడు రవి రాహు శ్లోకాలు చేయండి. కుజ రవి రాహు శ్లోకాలు చేస్తూ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. ఫ్యామిలీ విషయం కొద్దిగా ఇష్యూస్ ఉండే ఫ్యామిలీలో. అంటే ఎలా ఫ్యామిలీ ఇష్యూస్ అంటే మీకు మీ మిసెస్ గారికా లేకపోతే ఎట్లాగా? ఉన్నాయి, నాకు నా వైఫ్. ఓకే ఓకే ఓకే. చూడండి, ఇవి కారణాలు చంద్రశుక్రుల యొక్క కలయిక మీ జాతక రీత్యా. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయా, కార్పొరేట్ ఎంప్లాయా? గవర్నమెంట్. ఓకే అండి. కుజ గురు రవి రాహులు రోజు శ్లోకాలు చేయండి, కొంత మార్పు వస్తుంది. దుర్గమ్మ వారిని ఆరాధించండి. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? పెద్దపల్లి అండి మాది. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. లక్షిత. పేరు మార్చిరు పెళ్లి అప్పుడు, పెళ్లి కాకముందు పావని ఉండే గురువు గారు. సరే, ఏదమ్మా చెప్పండి. ఇప్పుడు లక్షిత అని పెట్టిరు పెళ్లిలా. 4వ నెల 17వ తారీఖు 2000 సంవత్సరం పొద్దున 9:45 పుట్టింది. ఓకే, చూడండి, 15 ఏప్రిల్ 2000 అంతే కదా, శనివారం అవుతుంది. 17 ఒక్క నిమిషం. సోమవారం పుట్టింది. సోమవారం 9:45. ఎక్కడ పుట్టింది? పెద్దపల్లేనా? పెద్దపల్లేనండి, హాస్పిటల్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం పాప వచ్చేసి హస్త నక్షత్రం 2వ పాదం, కన్యా రాశి, మిథున లగ్నంలో పుట్టిందమ్మా. పాప ఏం చదువుకుంది? డిగ్రీ. ఈ పాప జాతకం చాలా బాగుంది. గట్టిగా చెప్పండి, వాళ్ళ ఆయనకి రాయిస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. డిగ్రీ అయిపోయింది కాబట్టి బీఈడీ అన్న చేయించమనండి, ఇంకేదైనా చదివించండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని కుజుల యొక్క శ్లోకాలు పఠించమని చెప్పండి. కొద్దిగా హార్మోన్ ఇష్యూస్, సంతానం ఏర్పాట్లో ఇబ్బందులు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. ఇదే మా అల్లుడు గారే తీసుకోపోలేదు, గొడవలు జరుగుతున్నాయి, మరి ఏమన్నా దోషాలు ఉన్నాయా? దోషాలు ఏం లేవమ్మా, దోషాలు ఏం లేవు, చిన్న చిన్నవి. ఓకే, ఏం చేస్తారు మీ అల్లుడు గారు? ఆయన వాళ్ళు వ్యవసాయం బాగుంది గురువు గారు. డిగ్రీ, పాప పుట్టింది అప్పుడే. అయ్యో, సరే అమ్మా. చూడండి, మా అమ్మాయి జాతకం బాగుంది. ఇవన్నీ మీ అల్లుడు గారు అలా చేస్తున్నానికి కారణం ఆయన ఒక బుద్ధి అనేది, అంతే. ఓకే, పాపకైతే శనికుజుల శ్లోకాలు చేసుకోమని చెప్పండి. ఒకవేళ తీసుకెళ్తే మార్చి తర్వాత తీసుకెళ్తారు, 25 మార్చి తర్వాత. మీ ప్రయత్నం అయితే మీరు చేయాలి. ఓకే, ఇప్పుడు ఏమైనా పూజ చేయమంటారా గురువు గారు? పూజ అంటే శనికుజ శ్లోకాలు చదువుకోమని చెప్పండి. మేమే జాతకం అంతా బాగుందమ్మా, పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. ఆయన తీసుకెళ్ళకపోవడానికి కారణాలు ఏంటో చూడండి. అమ్మాయి పుట్టింది కాబట్టి తీసుకెళ్ళట్లేదా, అదనంగా ఏమైనా కావాలా, ఇలాంటి చూసుకోండి. అది కానీ ఏం పూజ అన్నారు గురువు గారు? శని కుజులు శనిగ్రహానికి కుజగ్రహానికి పూజ చేయించండి. పాపను శ్లోకాలు చదువుకోమని చెప్పండి. అది ఆ అబ్బాయి వచ్చి తీసుకెళ్ళటానికి కాదు, ఈ అమ్మాయి లైఫ్ బాగుపడటానికి. అర్థమైందా? ఈ అమ్మాయి జాతకంలో దోషాలు ఏం లేవమ్మా, అనవసరంగా వాళ్ళు గొడవ పెట్టుకుని మనం ఏం చేయలేం. ఓకే, ఎందుకు తీసుకెళ్ళట్లేదు? అమ్మాయి పుట్టిందేనా? అత్తమ్మనే మంచిది కాదు. అత్త ఇక తల్లి చెప్పినట్టు వింటాడు గురువు గారు. ఏం చేస్తాడు? అప్పుడు అర్ధనంగా చేసుకున్నారు, ఇప్పుడేమో తల్లి చెప్పినట్టు వింటాడు. ఓకే ఓకే, అదేమ్మా. ఒకటి ఇది చూడండి, పాప జాతకం అయితే బాగుందమ్మా. ఏదో ఇది మానవ తప్పిదాలు ఉంటాయి కదా, ఎవరో చెప్పారు ఏదో చెప్పారు అని ఉంటుంటాయి కదా, అవన్నీ అనవసరంగా వచ్చినటువంటి ఇబ్బందుల వలన వచ్చింది తప్పితే నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమనండి, మంచి జరుగుతుంది. మంచిది, జాగ్రత్త. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? వరంగల్ నుంచి అండి. మా అమ్మాయి గురించి. అమ్మాయి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. 28/5/2004.
5/2004. 5/2004. టైం అమ్మా? 2:25 అండి మార్నింగ్. అర్ధరాత్రి మీరు అనేది? అవునండి. 2:25 20 అంటే తెల్లవారితే శుక్రవారం అవుతుంది. ఎక్కడ పుట్టింది? వరంగలేనమ్మా? వరంగల్. చూడండి, 28 మే 2004 రాత్రి 2:25 వరంగల్లో పుట్టింది, అంతే కదమ్మా? పుబ్బా నక్షత్రం 2వ పాదంలో పుట్టింది అమ్మాయి. సింహరాశి అంటారు, లగ్నం మీన లగ్నం అండి. మీన లగ్నంలో పుట్టింది. ప్రస్తుతం చంద్రమహాదశ నడుస్తుంది. జాతకరీత్యా ఏంటంటే అమ్మ, ఈ పాప జాతకంలో శని, రవి, గురు, చంద్రులు బలహీనంగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయికి అనుకున్న ఫలితాలు రావడం లేదు. యాక్చువల్గా ఈ అమ్మాయి జాతకంలో లీగల్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ గురు, చంద్ర, శని, రవికి పరిహారాలు చేయించండి. డెఫినెట్గా అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి స్టడీస్ గురించి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం చదువుతుంది పాప అండి? ఇప్పుడు డిగ్రీ చేస్తుందండి. అక్కడ ఏ డిగ్రీ? బీకామా, బీబీఏనా? బిఎస్సి. చెప్పండి, మీ డౌట్ ఏం చెప్పండి. అదండి, స్టడీస్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ జాబ్ ఏమైనా వచ్చే సూచనలు ఉన్నాయా? అవును, గవర్నమెంట్ జాబ్ సూచనలు ఉన్నాయి. ప్లాన్ ఏంటి? మీ ప్లాన్ ఏంటి? గవర్నమెంట్ జాబ్కి అమ్మాయి ప్లాన్ ఏంటి? ఏం చేస్తుంది అమ్మాయి? అంటే డిగ్రీ తర్వాత ఏం చేయాలో కొంచెం కన్ఫ్యూజ్. అవునా, నేను చెప్తాను. నేను చెప్పిన మాట వింటాను, నేను చెప్తాను. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా అమ్మాయి? 432. అవునండి. ఇప్పుడు రాస్తుంది కదా. ఓకే, చూడండి అమ్మాయి డిగ్రీ అవ్వగానే లాస్ట్ సెట్, టీఎస్ లాస్ట్ సెట్ రాయించి ఎల్ఎల్బి చేయించండి. ఓకే, అదేంటి డిగ్రీ బీఎస్సీ కదా అంటే, బీజెడ్సీ చేసిన తర్వాత లైఫ్ ఏమి ఉండదు. గవర్నమెంట్ జాబ్స్ చేసినా టీచర్ పోస్టులో వస్తే బీడీ చేయాలి. దానికంటే ఈ పాప జాతకంలో ఒక అడ్వాంటేజ్, ఒక గ్రహాలు ఒక అడ్వాంటేజ్ అవుతాయి, కొన్ని సందర్భాల్లో నెగిటివ్ అవుతాయి. అయితే ఈ అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి గురుడు, కుజుడు యొక్క స్థితి మనం గమనించినట్లయితే ఈ అమ్మాయికి లీగల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్ఎల్బి చేశాక స్పెషలైజేషన్లో ఫోరెన్సిక్ లాగా తీసుకుంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు వాళ్ళు. సరేనా? కానీ నేను చెప్పిన శ్లోకాలు చదువుకోవాలి, జపాలు చేయించుకోండి. ఎలా అయితే స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కడతారో జపాలు చేయించండి, బాగా కలిసి వస్తుంది. సరే, గవర్నమెంట్ జాబ్ వస్తుంది అమ్మాయికి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్నాను, ఓన్లీ డిగ్రీ తాపేసి ఐపీపీఎస్సీ రాసుకుంటే రాదు. అర్థమైందా? ఏమండి మెడికల్ కోడింగ్ చేస్తా ఉంటుంది డిగ్రీతో. అరే నువ్వు గవర్నమెంట్ జాబ్ అడిగావు కదమ్మా, గవర్నమెంట్ జాబ్. ఈ అమ్మాయి దాంట్లో మెడికల్ కోడింగ్ వెళ్తే అదే లెవెల్లో ఉండిపోద్ది. మీ అమ్మాయికి మంచిగా హై ప్రొఫైల్ వెళ్ళే యోగాలు ఉన్నాయి. మీ అమ్మాయి జాతకంలో మంచి గజకేశ్వర యోగం ఉంది, తర్వాత ఉన్నత స్థితి యోగాలు ఉన్నాయి. అవి బలహీన పడ్డాయి కాబట్టి నాకు తెలిసి మీ అమ్మాయికి ఫిజిక్స్లో తక్కువ వచ్చి ఉంటాయి, నీట్లో బాగా. ఎలాగ? అందుకే నేను చెప్పింది వినండి, ఎల్ఎల్బి చేయించండి, కలిసి వస్తుంది. కోడింగ్ అన్నప్పుడు ఇంక జాతకం అక్కర్లే. ప్రతి ఒక్కళ్ళు అమీర్పేటలో కోడింగ్ నేర్చుకుంటూనే ఉంటారు. దానికి ఎలాగో వెళ్ళిపోవచ్చు. 25,000 జాబ్ వస్తుంది, 20,000 జాబ్ వస్తుంది, నైట్ షిఫ్ట్లు వస్తాయి, ఎవరి దానిదే ఉంటుంది. అది కాదు కదా నీకు విలువైంది. ఇక్కడ చెప్తున్నప్పుడు మంచిగా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఆ అమ్మాయికి ఒబిసిటీ ఉంటుంది, అరుగుదల ఉండదు, ఇమ్యూనిటీ ప్రాబ్లం తక్కువ, డిప్రెషన్ ఉంటుంది, హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అవి కూడా తగ్గుతాయి అమ్మా, అవి కూడా తగ్గుతాయి. మ్యారేజ్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందా? మ్యారేజ్ ఇప్పుడే చేయకండి అమ్మా. అమ్మాయికి 2030 వరకు పెళ్లి చేయకండి. అమ్మాయికి 30 వరకు ఇబ్బంది పడతారు. దయచేసి అర్థం చేసుకోండి. ముసలాం ఉందని, తాతగారు ఉన్నారని, నానమ్మ ఉంది తోసేయాలి అమ్మాయిని, లేకపోతే నాన్న రిటైర్డ్ అవుతున్నాడు, మన దగ్గర డబ్బులు ఇస్తే ఉన్నాయి, అది తోసే ప్రయత్నం చేయకండి ఆడపిల్లని. ఈ అమ్మాయి 2030 వరకు పెళ్లి చేయకండి. ఓకే, చేయకండి. నేను నిర్దేశించట్లా. ఆ అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటున్నా. లేదు చేసేయాలంటే నీకు 27లో ముహూర్తాలు వస్తాయి, 2027-28లో సంబంధాలు వస్తాయి, చేసేసేయండి, నో ప్రాబ్లం. కానీ నేనేమంటున్నాను, మీ అమ్మాయికి డిఫరెంట్గా ఎలా ఎదుగుతుంది. ఓకే అమ్మా? మా అబ్బాయి కూడా ఒకసారి పేరేంటి? మా బాబు పేరు నిహాల్ అండి. నిహాల్. 13/5/2010. 2010. టైం అమ్మా? 8:15 గురువారం. 8:10 15. ఎప్పుడు? ఉదయం. ఉదయం. ఓకే, ఎక్కడ పుట్టాడు? వరంగల్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఎవరి ప్రకారం మీ నిహాల్ భరణి నక్షత్రం 2వ పాదం, మేషరాశి, మిథున లగ్నం అంటారు. బాబు జాతకరీత్యా కూడా దశమాధిపతి గురుడు స్వక్షేత్రంలో ఉండటం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, రవి బుధుల యొక్క స్థితి చాలా బాగుంది. కావున ఈ అబ్బాయి కూడా మంచి విద్యావంతుడు అవుతాడు. కానీ ఈ బాబు జాతకంలో క్షీణచంద్రుడు, బుధుడు యొక్క కలయిక ఏకాగ్రత లోపిస్తుంది, అబద్ధాలు చెప్పడానికి కారణం అవుతారు, తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పాపకత్రి యోగం తృతీయానికి వలన విపరీతమైన మొండితనం ఉంటుంది, దానివల్ల చేతులారు చెరగొట్టుకుంటారు. అందువల్ల కుజ, శని, చంద్రులకి పరిహారాలు చేయించండి. అదే స్టడీ అసలు ఇంట్రెస్టే ఉండట్లేదు స్టడీ మీద. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? 9th చదువుతున్నాడు, అసలు స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. మరి నేను చెప్పిన మీ అబ్బాయి సక్సెస్ అవుతాడు. ఓకే,
కుజ శని చంద్రుడికి శ్లోకాలు చేయించండి. జపాలు తప్పనిసరిగా చేయించాలమ్మా. ఈ అబ్బాయికి ఏంటి మన డిసెంబర్ నుంచి అసలు బాగా 2023 డిసెంబర్ నుండి చాలా నెగిటివ్ పీరియడ్ నడుస్తుంది. ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, చికాకులు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ గురువు. చంద్ర కుజ శనికి పరిహారాలు చేస్తే బాగుంటుంది. జయగురుతాను. శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం తరచుగా చూస్తుంటామండి. పిల్లలు బీటెక్లో జాయిన్ అయినా, ఎంబీబీఎస్ జాయిన్ అవ్వనండి, ఐఐటీస్ జాయిన్ అవ్వనండి, మధ్యలో ఒక సెమిస్టర్లోనే మానేద్దాం అనుకుంటారు, వెళ్ళరు, ఎగ్జామ్స్ రాయరు. వీటికి కారణాలు అనేక ఉండవచ్చు. ఒకటి, ఆ అబ్బాయికి ఇష్టమైనటువంటి స్కూల్లోనో కాలేజీలో జాయిన్ చేయకపోవడం, ఫ్రెండ్స్తో జాయిన్ చేయకపోవడం, అది కామన్ రూల్ అవుతుంది. కొంతమందికి వెళ్ళిన తర్వాత చదివిన పాఠ్యాంశాలు గుర్తు లేకపోవడం వల్ల భయం వస్తుంది. రకరకాల రీజన్లు. కొంతమందికి ఫుడ్ సరిగా పడకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. తర్వాత స్ట్రెస్ వలన ఇండ్యూస్డ్ ఇబ్బందులు ఉంటాయి. స్ట్రెస్ వలన రీజన్ ఏదైనా కానివ్వండి, జాతకరీత్యా ఏంటంటే భాగ్యాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఉన్నత విద్య, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము 4వ స్థానం బేసిక్ ఎడ్యుకేషను, అంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ మధ్యలో వరకు మనం 4th హౌస్ 4వ స్థానం, 4వ అధిపతి. తర్వాత 5, 9 స్థానాలు హైయర్ ఎడ్యుకేషన్. తర్వాత బుద్ధికారకుడు అయినటువంటి బుధుడు, విద్యాకారకుడు గురుడు, మనకారకుడు చంద్రుడు యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు బీటెక్ చదవనండి, ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వనండి, ఐఐటీస్ జాయిన్ అవ్వండి, ఎయిమ్స్ జాయిన్ అవ్వనండి, లేకపోతే క్లాట్ రాసుకుని నేషనల్ లా కాలేజ్ జాయిన్ అవ్వండి, ఎప్పుడైతే భాగ్యాధిపతి, వ్యయాధిపతి, షష్టాధిపతి, అష్టమాధిపతి కలిసి ఉంటారో ఉన్నత విద్యందు ఆటంకాలు వస్తాయి. ఆ అబ్బాయి కర్నూలు నుంచి మాట్లాడే అబ్బాయి జాతకంలో డిప్రెషన్ అనేది చాలా బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శనికుజుల యొక్క కలయిక. డిప్రెషన్ రావడానికి అనేక రకాల గ్రహాల కాంబినేషన్స్ ఉంటాయి. ఒకటి శనికుజుల కలయిక, క్షీణచంద్రుడు శని, తర్వాత వక్రబుధ రాహు, వక్రబుధ చంద్రుడు, బుధకుజుల యొక్క స్థితి, గురుకుజుల యొక్క స్థితి. ఇవి డిప్రెషన్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా శనికుజుల వల్ల ఏంటంటే ఎక్కువగా అంతర్మదనం పడటం, నేనేం చేయలేనటువంటి భయపడటం, నాన్నగారు 2nd క్లాస్ ఎంప్లాయీ 4th క్లాస్ ఎంప్లాయీ అవ్వటం వల్ల, లేకపోతే సెక్యూరిటీ గార్డు, లేకపోతే పొలంలో ఉంటారు, మంచి కాలేజీకి వెళ్ళినా కానీ వాళ్ళు ఎక్కిరిస్తున్నారు అనేది జరుగుతూ ఉంటాయి. దీనివల్ల డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే సొసైటల్ బిహేవియర్ వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది, అబ్బాయి జాతకంలో భాగ్యాధిపతి శని ఉన్నారు, శని బలంగానే ఉన్నారు, శని బాగున్నారు, వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నం ఉంది, బుధుడు లగ్నం ఉంది ఉన్నారు, మంచి యోగ జాతకం, శని వర్గోత్తమ స్థితి. కానీ శని వ్యయాధిపతి అయినటువంటి కుజుడితో కలవడము, లగ్నానికి పాపకత్రి యోగం ఏర్పడడం. కొన్ని సందర్భాల్లో శని కుజులు కలిసినప్పుడు స్కిల్ఫుల్ సర్జన్స్ అవుతారండి. తర్వాత డిజైనర్స్ అవుతారు, ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారు, తర్వాత జ్యువెలరీ డిజైనర్స్ ఉంటారు, తర్వాత టాప్ సర్జన్స్ అని మనం చెప్పుకున్న ఇంజనీర్స్ ఉంటారు, తర్వాత సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, క్రయోజెనిక్ ఫిజిక్స్, సోలార్ ఫిజిక్స్, ఇలా చదివే వాళ్ళు చాలామంది ఉంటారు శని కుజులు కలిసిన వాళ్ళు. నేను చాలామంది డాక్టర్స్ చూశానండి. ఇప్పుడు రీసెంట్లో రోబోటిక్ సర్జన్స్, తర్వాత రోబోటిక్స్లో కానీ న్యూరల్ నెట్వర్క్స్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఏఐ, వీటన్నిటి కూడా శని కుజులు బలంగా. కానీ ఎప్పుడైతే నడిచే అధిపతి పాపకత్రి యోగంలో ఉన్న వాళ్ళు బలహీనంగా ఉన్న అలాంటి అంతర్దశలు వచ్చినప్పుడు వీళ్ళకి డిప్రెషన్ వెళ్ళడానికి కారణం అవుతుంది. ఆ డిప్రెషన్ అనేది ఉన్నత విద్యకు ఆటంకం అవుతుంది. అది తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి, ఎందుకంటే 1,00,000, 2,00,000 కడతారు, బయట డొనేషన్స్ అనుకోండి 20 లక్షలు 10 లక్షలు కట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాటిలో పోతే తర్వాత కష్టపడి ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. వాళ్ళకి సడన్గా డిప్రెషన్ వస్తుంది, భయం అని ఏదైనా కానీ రీజన్. దానికి కారణం భాగ్యాధిపతి బలహీనంగా ఉంటాం. అవి ముందుగానే గమనించి, అంటే జ్యోతిష్యులని మంచి వాళ్ళని కలిసి, అంటే ఎడ్యుకేషన్, కెరీర్లో అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తిని కలిసి వాళ్ళ అనాలిసిస్ ముందు చేసుకోవడం. ఎందుకంటే మహా అయితే ఖర్చు అవుతున్న పరిహారాలకి మీకు శక్తి కొలత అవుతుంది, టైం రోజుకు 1 అరగంట కేటాయించాలి. కానీ నష్టం ఏం జరుగుతుందండి, తల్లిదండ్రులు వడ్డీకి తెచ్చి కడతారండి. 90% మన ఇండియన్ కంటెస్ట్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 15,000 జీతం ఉన్నా సరే 2 లక్షలు, 2.5 లక్షలు వడ్డీకి తెచ్చి కట్టిన వాడిని చాలామంది చూస్తానండి. వాడు ఫెయిల్ అవడం వల్ల ఫెయిల్ అవడం ఇన్ ది సెన్స్ ఐటీ వస్తుందనుకుని జాయిన్ చేస్తారు, నీట్లో ర్యాంక్ వస్తుందని జాయిన్ చేస్తారు. వాళ్ళేమో సంవత్సరానికి 400 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు సంపాదిస్తుంటారండి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా. ఇక్కడేమో తల్లిదండ్రులు అప్పు చేసి బంగారం తాకట్టు పెట్టి వెళ్తుంటారు. అది రాకపోవడం డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఫ్యామిలీ మొత్తం నష్టాల్లో వెళ్ళిపోవడానికి కారణం. దానికంటే ముఖ్యంగా మనం ఒక పిల్లవాడిని కానీ ఒక అమ్మాయిని కానీ మనం నీట్లో వేస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ అమ్మాయి స్టూడియోసే కాదు, అంటే ఓర్పుతో చదవగలుగుతుందా లేదా అని జాతకం మనం తెలుసుకోవాలి. ఓర్పుగా చదవగలిగి తెలివితేటలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇంత 25 lakhs 26 lakhs రాసినటువంటి నీట్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఐటీ వెళ్తున్నప్పుడు ఈ అబ్బాయి అటువంటి లాజికల్ థింకింగ్ ఉందా లేదా అనేది ముందుగానే మనం తెలుసుకుని వెళ్ళటం వల్ల జరిగే నష్టం 2.5 లక్షలు కట్టేటువంటి ఫీజు సంవత్సరానికి 5 లక్షలు ఇంటర్మీడియట్లో. తర్వాత లాంగ్ టర్మ్ అంటున్నారు, ఇలా బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇళ్ళు తాకట పెడుతున్నారు, ఇళ్ళు అమ్మేస్తున్నారు. నేను ఎంతమంది చూస్తానండి విపరీతంగా. అవన్నీ కూడా 3,000 crores 7,000 crores ఇన్స్టిట్యూషన్లకి కన్వర్ట్ అవుతున్నాయి. వాళ్ళేమో మనకి లిస్టెడ్ కంపెనీస్, బీఎస్సీలో లిస్టెడ్కి రావడం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బీఎస్సీ లిస్టెడ్ అని కానివ్వండి, మార్కెట్ లిస్ట్ రావడం అనేది చాలా అసహ్యంగా ఉంటుందండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లిస్టింగ్ రావడం. జాతకంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా యోగాన్ని ముందుగా తెలుసుకుని పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి నష్టాన్ని అధిగమించవచ్చు. సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ పిల్లల యొక్క
విద్యాయోగాలు బలంగా ఉంటాయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.